ఉంటుంది. ఒకరోజు పద్మావతీదేవి తన స్నేహితులతో కలిసి ఉద్యానవనంలో విహరిస్తోంది. ఆ తోటలో తామరపూల సువాసన, చల్లని గాలి, పక్షుల మధుర స్వరం. పద్మావతి మనసు ఏదో తెలియని ఆనందంతో నిండింది. కాని ఎందుకో ఆమె హృదయంలో ఒక అస్పష్టమైన ఆలోచన. అదే సమయంలో శేషాచల అడవుల్లో వేట నిమిత్తం శ్రీనివాసుడు వచ్చాడు. నెమ్మదిగా అడుగులు వేస్తూ ఆయన ముందుకు సాగుతున్నాడు. అకస్మాత్తుగా ఆయన చూపు పద్మావతిపై పడింది. ఆ క్షణం కాలం ఆగిపోయినట్టు అనిపించింది. ఆ రూపం, ఆ కళ్లలోని ప్రశాంతత, ఆ ముఖంలో ఉన్న దివ్య కాంతి. శ్రీనివాసుడు ఒక్క క్షణం కూడా కదలలేకపోయాడు. పద్మావతి కూడా ఆ అపూర్వ రూపాన్ని చూసింది. ఆమె గుండె తెలియని అనుభూతితో తడిసిపోయింది.